ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. మనం చూస్తున్నాము కాకినాడ కమ్మని వంటలు. మరి పరిచయం చేస్తుంది ఎవరు ఈ రోజు అంటే చూసేయండి, విజయ్ గారు. అంటే ఈ రోజు అత్తం వచ్చింది, నిన్న కోడలు. సో అత్త కోడలు ఇద్దరు అదరగొట్టేస్తున్నారు వంటలు. కాంపిటీషన్ ఇద్దరికి. అబ్బా మీ సారీ ఎంత బాగుందో, ఉప్పాడ పట్టు. సో కాకినాడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఇదో పెద్ద బెనిఫిట్ అండి. ఉప్పాడ చీరలు కట్టుకొని వచ్చి ఇలా మనకు చూపిస్తూ ఉంటారు, టెంప్ట్ చేస్తూ ఉంటారు. సో సారీ చాలా బాగుంది. మీరు రెడీగా అలా కొనేసుకున్నారా లేకపోతే వెళ్ళి ఏమైనా కలర్స్ చెప్పి చేయించుకున్నారా? రెడీగానే కొనేసుకున్నా. ఇది 9,000 6,500. అబ్బా రేటు కూడా చెప్తున్నారు, కరెక్ట్ గా రేటు బాగా చెప్పారు. అయితే అంత ఎక్స్పెన్సివ్ ది మనకు కొంచెం తక్కువగా దొరుకుతుంది. మైట్ బి సిటీస్ లో వేరే ఊళ్ళలో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉండొచ్చేమో కదా. హైదరాబాద్ లో ఎక్కువ కాస్ట్. ఓకే, సో మరి ఈ రోజు మా అందరి కోసం ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? కందుల కుడుములు చేస్తున్నాను ఈ రోజు. కందులతో కుడుములు. సో కుడుములు అంటే మనం చాలా రకాల కుడుములు చూస్తూ ఉంటాము, కందులతో చేస్తారు మీరు. ఓకే, వెరైటీగా ఉంది కదా. సో మరి అది ఎలా ఉంటుందో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి కందుల కుడుములకి మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నట్టున్నాయి కదా. ఇదేంటండి? ఇది కందులు రాత్రి నానబెట్టి పొద్దున్నే గ్రైండ్ చేసిందండి. ఓకే, సో మనం లేట్ గా అయితే మార్నింగ్ ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు, కానీ టైం ఉంది కాబట్టి ఇప్పుడు నాకు కందులు రాత్రి బియ్యం పిండి పెట్టారు, ఇంకా అలా కొంచెం స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేస్తున్నట్టున్నారు కదా. పచ్చిమిర్చి, మిరియాల పొడి, కొత్తిమీర. ఓకే, సో ఇవన్నీ ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇప్పుడు ఫస్ట్ ఈ కందిపప్పు గ్రైండ్ చేసింది ఆ బౌల్లో వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మనం వేసుకొని కలుపుకోవాలి. అయితే హెల్ప్ చేస్తాను నేను మీకు, మీరు నాకు చెప్పండి. ఫస్ట్ నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్న కందులు వేసుకున్నాం. ఆ తర్వాత బియ్యం పిండి ఎన్ని స్పూన్లు ఏమంటారు? 2 స్పూన్స్. తర్వాత పచ్చిమిర్చి. ఓకే, మీరు చెప్పినట్టే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇక్కడ ఉంది. ఓకే, ఉల్లికాడలు ముక్కలు. నెక్స్ట్ ఏమేమంటారు? మిరియాల పొడి ఉంది, కరివేపాకు ఉంది. ఓకే, కరివేపాకు మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం. మిరియాల పొడి. ఓకే, దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. సరిపోతుంది కదండి. దీన్ని కొంచెం నూనె పోసి కలుపుకోవచ్చు. ఇదిగోండి నూనె. భలే భలే బాగా చెప్తున్నారే. మీరు ఏం చేసేవారండి? నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదానండి. మా ఇంట్లో అందరూ టీచర్సే. మా నాన్నగారు ఎడ్యుకేషన్ ఆఫీసర్, మా మదర్ హిందీ టీచర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ 28 years సైన్స్ టీచర్గా వర్క్ చేశాను. 28 years మీరు సైన్స్ టీచర్గా వర్క్ చేశారు? యా. ఏ స్కూల్లో చేసేవారండి? ఆక్స్ఫర్డ్ స్కూల్. అంటే మా బాబు ఎక్కడ చదువుతున్నాడో అక్కడ నియర్గా నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను, ప్రైవేట్ స్కూల్స్లో. ఎందుకంటే వాడు వచ్చే టైంకి నేను ఇంట్లో ఉండాలని నా ధ్యేయం. సో స్వీట్. సో 28 years సైన్స్ టీచర్. ఎప్పుడు సైన్స్ చెప్పేవారు? ఎప్పుడు సైన్స్. ఏ క్లాసెస్ కి చెప్పేవారు? ఫస్ట్ to 8th classes. ఫస్ట్ to 9th class also. ఓకే, బయాలజీ టీచర్ మీరు. ఐఎమ్ బిఎస్సి బిఈడి. సో మరి ఎలా వర్కింగ్ అవర్స్, కుకింగ్ మీకు ఎలా టైం సరిపోయేది? మార్నింగ్ 5కి లేచేదానండి. 5కి లేచి వంట చేసేదాన్ని. వంట చేసి మా అబ్బాయి రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో చదివేవాడు. ఓకే, వానికి 7:30కి భోజనం పెట్టి, అక్కడ భోజనం అన్నీ ఉండేవని అనుకోండి, కానీ నేను ఇంట్లో పెట్టేసేసి బాక్స్ మాత్రం ఇవ్వక్కలేదు అక్కడ. ఓకే, లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఓకే, నైస్. సో స్కూల్ టీచర్ మమ్మీ అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే చక్కగా మనకి ఎడ్యుకేషన్కి వేరే ట్యూషన్స్కి కానీ లేకపోతే డౌట్లు వస్తే వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు, మమ్మీలే బాగా చెప్తారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. మమ్మీలు ఎప్పుడు ముద్దు చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని, వాళ్ళ సొంత పిల్లల్ని వాళ్ళు కొట్టలేరు, స్ట్రిక్ట్గా పెట్టలేరు. సో చాలా ముద్దుగా చెప్పాలి. మరి మీ అబ్బాయి మీరు చెప్తే వినేవాడా? చదువులో మాత్రం అన్నిట్లో గారాబం చేసేదాన్ని, కానీ చదువులో మాత్రం చేసేవారా? ఎప్పుడైనా దెబ్బలు పడేటివా? దెబ్బలు పడేవి కాదు. ఎప్పుడన్నా బాగా రాకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ 4th క్లాస్లో లాస్ట్ అండ్ ఫైనల్ దెబ్బలు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడు కొట్టలేదు. మరి మీకు ఇంట్రెస్ట్ కాబట్టి ఎడ్యుకేషన్ అండ్ స్టడీస్ అంటే మీ అబ్బాయి కూడా ఆల్మోస్ట్ అదే స్టైల్లో ఉండి వస్తాయి కదా, జీన్స్ లో వస్తాయి కదా, బాగా చదివేసుకోండి. బాగా రీడింగ్ హ్యాబిట్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే మా వాడు 10th వరకు ఇప్పటి వరకు నా దగ్గర బిఎస్సి అయినా ఏమైనా ఏం చదివినా ప్రతిరోజు గమనిస్తుండేది. అదొక్కటే ప్లస్ పాయింట్. ప్లస్ వాళ్ళకి మనకు ఒకటేసారి సెలవులు వస్తాయి, సేమ్ టైం హాలిడేస్ వస్తాయి, చక్కగా టూర్స్ ప్లాన్ చేసుకోవడం బాగుంటుంది. మరి మీ హస్బెండ్ ఎందులో చేసేవారు? మా వారు స్టేట్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేనేజర్. కరెక్ట్. సో ఆయన సమ్మర్ లో బిజీ, నేను సమ్మర్ లో లీజర్ గా ఉండేదాన్ని.
సో అయితే మీకు హాలిడేస్ ఉండేవి, ఆయన బిజీగా ఉండేది. మరి మీరు వెళ్ళేవారా ఎక్కడికైనా? చిన్నప్పుడు వెళ్ళేదాన్ని కాకినాడ అటువైపు. అక్కడ స్వెట్టింగ్ మా వాడు కొంచెం పెద్ద పెరిగిన తర్వాత ఆ స్వెట్టింగ్ అది ఇష్టం ఉండేది కాదు, హైదరాబాద్ లోనే ఉండేదాన్ని. ఓకే, సో మరి ఎంతవరకు వచ్చిందండి? ఇప్పుడు మనము నూనె అంతా వేసుకుని కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇవి ఉండలు చేసుకోవాలి. ఓకే, కొంచెం అంటే మనం చిన్న చిన్న కుడుముల్లాగా చేసుకొని ఫ్రేమ్ లో పెట్టుకోవాలి. ఈ ఇడ్లీ ఫ్రేమ్ కి స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందు ప్యాన్ హీట్ చేసుకుందాం. నాకు లైటర్ ఇవ్వండి, మీ చేతులకి ఆయిల్ ఉంది కదా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి వాటర్ పోసుకోవాలి. వాటర్ అక్కడే ఉంది. ఎక్కువ చేసుకుంటే కనుక మనం ఇడ్లీ కుక్కర్ లో చేసుకోవాలేమో. ఒక 4 అయితే మనం సింగిల్ ఫ్రేమ్ లో పెట్టేయచ్చు. కొంచెం పెద్ద ఇడ్లీ సైజ్ లో. ఈ ఇడ్లీ ట్రేకి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. కొంచెం నెయ్యి రాసుకుంటే బాగుంటుంది టేస్ట్ కి. అవును. దీన్ని మరుగుతున్న కుక్కర్ నీళ్ళలో పెట్టాలండి. మూత పెట్టేసుకోవాలి కదా. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఇది బాగా మనకి స్టీమ్ అయ్యే వరకు స్టీమ్ కుకింగ్. సో మరి ఎంతవరకు వచ్చాయి మన కుడుములు? ఆల్మోస్ట్ అయిపోయింది. వెరైటీ కుడుములు. వాటర్ అంతా బాగా తగ్గిపోయింది కాబట్టి అయిపోయినట్టే. సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుంటాను. సో మరి సర్వింగ్ ప్లేట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? తీసుకోండి. స్పూన్. సో అయిపోయిందా? తీసేసుకున్నారా? ఓకే, భలే వచ్చాయి. సో చూసారు కదండి, కందులతో కుడుములు. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కంది కుడుములకు కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 2 టీ స్పూన్లు, కందుల పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, మిరియాల పొడి 1/4 టీ స్పూన్. కంది కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని కందుల పేస్ట్, బియ్యం పిండి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం నూనె పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్కి కాస్త నూనె అప్లై చేసుకొని కందుల మిశ్రమంతో చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని పాన్ లో నీళ్లు పోసి స్టీమ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే కందుల కుడుములు రెడీ. కందుల కుడుములకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేసేద్దామా? ఎలా ఉంది? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. సడన్గా ఉంది. కందులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లికాడలు, అలాగే మిరియాల పొడి ఇవన్నీ వేస్తారు కదా, అంత టేస్టీగా ఉన్నాయో. ఇది షుగర్ పేషెంట్స్ చాలా బాగా పనికొస్తుంది. అండ్ అలాగే దీనికి ఏ చట్నీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా తినొచ్చు. ఇది చల్లవేపైనా తినొచ్చు. సో పర్వాలేదు, చల్లవేపైనా మళ్ళీ తిన్నాము. నెక్స్ట్ రెసిపీ ఏంటి? వంకాయ చిక్కుడు గింజల ముద్ద కూర. వంకాయ చిక్కుడు గింజల ముద్ద కూర అంటే గ్రేవీ లాగా దగ్గరికి వస్తుందేమో. ముద్ద కూర అన్నారు కదా, దగ్గరికి వస్తుంది. ఓకే, వంకాయతో బోల్డ్ అని రెసిపీస్ చేయొచ్చు. ఇంట్లో ఏమున్నా లేకపోయినా వంకాయ అంటే చాలా మంచి కర్రీ చేసేసుకోవచ్చు కదా. వంకాయని పచ్చడి చేయొచ్చు, వంకాయని వేపుకోవచ్చు, వంకాయతో పెరుగులో వేసి పెరుగు వంకాయ చేసుకోవచ్చు, పచ్చడి ఏమైనా చేయొచ్చు వంకాయతో. అండ్ అన్నిటికన్నా చాలా రుచికరమైన వెజిటబుల్ వంకాయ. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. ఓకే, ఆయుర్వేదంలో మాత్రం వంకాయ తినకూడదని చెప్తారు అంటారు. కానీ యాక్చువల్లీ సైన్స్ ప్రకారంగా చూస్తే వంకాయ కూడా మంచిదే అంట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా వంకాయ తినొచ్చు అంట. అందులో కూడా చాలా ఫైబర్ ఉంటుంది, చాలా మంచి న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి అంటారు. ఏదైనా అండి అతిగా తినకూడదు. వారంలో ఒక్కసారో లేకపోతే 15 రోజులకు ఒక్కసారో వంకాయ కూర తినడంలో తప్పలేదు కదా. మరి వంకాయని కూడా మనం ఎంజాయ్ చేయాలి. వంకాయ లేని ఇల్లు, వంకాయ లేని వంట వంటే కాదు. అబ్బా, ఏం చెప్పారు. సరే, మరి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలేంటో చూద్దామా? ఓకే. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయి కదండి. అవునండి. చిక్కుడు గింజలు, వంకాయలు, ఇవే మెయిన్ మనకి. ఇందులో మిగతాదంతా కర్రీ ప్రాసెస్ ఉంది. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మరి వంకాయలు ఎలా కట్ చేసుకోవాలి అంటే మీరు కట్ చేయకుండా తెచ్చారు కదా. ఇప్పుడు వంకాయలు కట్ చేస్తే నల్లబడిపోతాయండి, అందుకని లాస్ట్ లో వేసేటప్పుడు ఎలా చిన్న పీసెస్ పెద్దవా? చిన్న చిన్న పీసెస్. చిన్న. స్టార్ట్ చేద్దామా? ఓ ఓకే, అక్కడ ఉందండి లైటర్.
కాకినాడ దగ్గర బీచ్ గురించి చెప్పారు, ఇంకా ఏమున్నాయి కాకినాడ దగ్గర? కాకినాడ దగ్గర సామర్లకోట దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో కుమార భీమేశ్వర లింగ స్వామి ఉన్నాడు దేవుడు. పంచారామాల్లో ఒకటి. ఓకే. అక్కడ బోళాశంకరుడు పూజిస్తే చాలా మీద దయం, ఏది కోరుకుంటే అది అవుతుంది. ఓ, సామర్లకోటలో ఎంత దూరం అన్నారు? కాకినాడకి 10 కిలోమీటర్ల దూరం. కాకినాడకి 10 కిలోమీటర్ల దూరం సామర్లకోటలో ఉంది రామలింగేశ్వర స్వామి, భీమలింగేశ్వర స్వామి ఆలయం. ఓకే, వెళ్తుంటారా మీరు? వెళ్తుంటా, తప్పకుండా. సో కోరుకున్నవన్నీ అవుతాయి అన్నారు. మీరు ఏం కోరుకున్నారు, ఏమయ్యాయి మాకు చెప్పండి. నేను అనుకున్నవన్నీ అయ్యాయి, నేను అనుకోని కూడా దేవుడు చేస్తుంటాడు నాకు. ఓకే, సో మీరు అనుకున్నవి అయ్యాయి కాబట్టి చాలా మందికి నమ్మకం వచ్చేస్తుంది, అబ్బా అయితే వెళ్దాము అని. సో మీకు ఏమైనా కోరికలు ఉంటే మరి ఇంకెందుకు, కాకినాడ వెళ్ళి సామర్లకోటలోని ఆ టెంపుల్లో ఈశ్వరుని దర్శించుకోండి, బోళాశంకరుని. మీకు కావాల్సిన కోరికలు, మీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే తీరిపోతాయి. సో పాన్ హీట్ అయింది కదా, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మిస్ అయినా సరిపోతుందా? ఓకే. తర్వాత పోపు దినుసులా ఇగోండి స్పూన్. అయితే మరి మార్నింగ్ కుకింగ్ అది మీరే చేస్తారా? పెళ్ళైన తర్వాత మా కోడలు చేస్తుందండి. ఓకే, మీ కోడలు కూడా చాలా బాగా చేస్తున్నారు వంటలు. చేస్తుంది, మీకు రెస్ట్ చేసేసి వెళ్ళిపోతుంది. తర్వాత నేను మా వారు అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం అన్నం అవి వండుకుంటాము. పూజలు ఎక్కువ చేస్తారా? చాలా చేస్తాం. ఓకే, సో ప్రతిరోజు కంపల్సరీ పూజ. తిండి అయినా ఉండదు కానీ కంపల్సరీ పూజ. సో నైస్. తర్వాత మిర్చి. అయితే మీరు ఏమేం ప్లేసెస్ చూసారు ఇండియాలో? అంటే మనకి స్పిరిచువాలిటీకి సంబంధించి ఎన్నో రకాల గుళ్ళు, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కదా, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ట్రావెల్ చేశారు? ఆల్మోస్ట్ నేను ఇండియాలో ఉన్న కొన్ని సగం చూసానండి. శ్రీశైలము, మధుర. దీనికి వెళ్ళారా మీరు? అమర్నాథ్ యాత్ర, కామాక్షి టెంపుల్ వెళ్ళారా? కాశీ వెళ్ళలేదు, ఒక్కటే. వేసేసేయండి, ట్రిప్ వేసేసేయండి. కాశీ బాగుంటది కదా, కాశీ విశ్వేశ్వరుని చూసినట్టు ఉంటది. 2 మిరపకాయలు ఇన్ని వేసుకోవాలా అండి? ఓకే. ఢిల్లీ, చార్మినార్. ఓకే, సో ఎండుమిరపకాయలు వేయించుకున్నాక నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇక్కడ వెల్లుల్లి పెట్టారు, తీసుకోండి. వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇక్కడ పెట్టారు మీరు. పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకోవాలా? సో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాము. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అన్నారు కదా, వేసేసాను. ఓకే, అల్లం ముక్కలు వేయమన్నారు. ఆ తర్వాత ఇంకా కరివేపాకు వేయనా? నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు పెట్టారు. ఓకే, సో మీరు అన్ని కరెక్ట్ గా పెట్టేశారు కాబట్టి నాకు ఈజీగా వేసేయడం బాగుంది. కొంచెం పసుపు వేయనా? ఓకే. మరి నేళ్ళు వంటలు చేశారు, ఏమైనా టిప్స్ చెప్తారా మా వ్యూవర్స్ కి? తప్పకుండా. చెప్పండి, ఏ విషయంలో కావాలి? ఏ విషయం కాదు, జనరల్ గా మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి, పాపం తెలియని వాళ్ళు ఉంటే ఫాలో అవుతారు. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అందరికి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అవును, అందుకే నీ కళ్ళమ్మ నీళ్ళు లేకుండా ఉండడానికి చాకు స్టవ్ మీద పెట్టి వేడి చేసి ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళ నీళ్ళు రాకుండా ఉంటాయి. బాగుంది టిప్. ఏదో అంటే చాలా మందికి తెలిసి అంటే తెలియకపోయి ఉండొచ్చు. చాక్ని బాగా వేడి చేసి ఉల్లిపాయలని కట్ చేస్తే కళ్ళ అంట నీళ్లు రాకుండా ఉంటాయంట. అయితే నేను ఇంకో టిప్ చెప్తాను. ఉల్లిపాయకి చల్ల నీటిలో కానీ మామూలుగా నీటిలో కానీ ఉల్లిపాయని 2 హాఫ్స్ చేసేసి పడేయద్దు, పెట్టండి. పెట్టి ఒక 5 నిమిషాలు ఆగి కట్ చేస్తే అప్పుడు కూడా మనకి కంటి నుండి నీరు రాకుండా ఉంటుంది. నేను ఇంకోటి చెప్తాను మేడం. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు చాకుని తీసుకెళ్లి ఉల్లిపాయలో పెట్టి 2 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత ఆ ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళ నీళ్ళు. బాబు, ఈరోజు మీరు 2 భలే చెప్పారు. చాకుని తీసి ఉల్లిపాయల్లో పెట్టేసేయాలి, అంటే స్కిన్ కట్ చేసినట్టు లోపల పెట్టేసేసి ఒక 2 నిమిషాలు ఉంచేసిన తర్వాత దాన్ని కట్ చేస్తే కళ్ళ నీళ్ళు. ఓకే, అసలు ఇన్ని కష్టాలు ఎందుకు? ఉల్లిపాయ వేసుకోవడం మానేయండి. ఉల్లిపాయలోనే కదండి అంత టేస్ట్ ఉంది. అవును, అయిపోయింది కదా, ఉల్లిపాయ ఫ్రై చేసాం. నెక్స్ట్ చిక్కుడు గింజలు పెట్టారు, ఇవేనా? మెయినా? తీసేసేయండి అది. తర్వాత నెక్స్ట్ వంకాయలు ఎప్పుడు వేయాలి? వంకాయలు 1 నిమిషం అయింది. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పెట్టారు. ఏమేమి అంటారు? ధనియాల పొడి వేయాలి. ఓకే, ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఓకే, కారం, జీలకర్ర పొడి, కారం. ఈ లోపు నేను వంకాయలు కట్ చేయనా? కొంచెం నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోయండి. చిన్న ముక్కలు అన్నారు కదా,
సో వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. మీకు ఇష్టమైన వెజిటబుల్ ఏదండి? ఆలు అండి. ఓ, అందరి ఫేవరెట్ ఏమో, యూనివర్సల్ ఫేవరెట్ ఆలు కదా. బంగాళదుంప అందరు ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలకి అయితే మరీ ఇష్టం. బంగాళదుంప వేస్తే చాలు, అది ఏ కర్రీ అయినా తింటారు ఇష్టంగా. ఓకే, వంకాయలు కట్ చేసేసాను, వేసైనా మూత తీయండి. కారం వేసాను ఆల్రెడీ, అన్నీ వేసాం. ఉప్పు వేయలేదు, మాత్రమే ఉప్పు వేయండి. ఇప్పుడు వేయినా ఈ మాత్రం పడుతుందా? సో ఇంకా కుక్ అవ్వాలా అండి? మూత పెట్టి ఉంచారు. అవునండి, ఇంకా 2-3 నిమిషాలు కుక్ అవ్వాలి. ఓకే, మరి ఇప్పుడు మీరు అన్నేళ్ళు వర్క్ చేస్తారంటే మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, కలుస్తుంటారా వాళ్ళని? ఎక్కడ? అందరు హైదరాబాదేనా? అందరు హైదరాబాదే, కొంతమంది మాత్రం ఊళ్ళకి వెళ్ళిపోయారు. పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల జాబ్స్ మూలన కొంతమంది అమెరికాకి వెళ్ళిపోయారు. సో గెట్ టుగెదర్స్ జరుగుతుంటాయా? జరుగుతుంటాయి. ఓకే, ఈ రోజు మరి మిమ్మల్ని టీవీలో చూస్తారు అందరూ, చెప్తారా? కరెక్ట్. మరి ఏం చెప్తారు చెప్పండి మీ ఫ్రెండ్స్ కి. నేను పనిచేసే స్కూల్లో టీచర్స్ అందరికి, ప్లస్ మా నేదులూరు ఫ్యామిలీలో మెంబర్స్ అందరికి, ప్లస్ మా కొత్తగా కోడలు వచ్చిన వాళ్ళ అమ్మా నాన్నగారికి, వాళ్ళ బంధువులకి అందరికి హాయ్. అందరికి చెప్పారు, నాకు చెప్పలేదు. మరి నా పేరు కూడా చెప్పాలి మీరు అందులో. ప్లస్ నా పక్కన నా మోనికా గారికి హాయ్, అందమైన అనుభవంతో హాయ్. థ్యాంక్ యూ సో మచ్. చూద్దామా ఎంతవరకు వచ్చిందో? ఓకే, దగ్గరికి అయిపోయింది కదా. అవునండి, అండ్ బాగా ఉడికినట్టున్నాయి. ఆల్రెడీ మనం ఆ గింజలను ఉడికించి వేసుకున్నాం. ఈ కర్రీ ఎవరికి ఇష్టం? ఈ కర్రీ మా వారికి, నా కోడలికి చాలా ఇష్టమా? చాలా ఇష్టం. అండ్ దీంట్లో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా ఈ కర్రీలో? అంటే ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం కానీ ఏమైనా ఉన్నాయా? ఇందులో మెంతి కూర, కొంచెం పాలమీగడ, మెంతి కూర, పాలమీగడ, కొంచెం టమాటాలు వేసి చాలా బాగుంటాయి. ఓకే, సో అలా అయినా చేసుకోవచ్చు, లేదా సింపుల్ గా కావాలంటే ఇలా వంకాయలు వేసేసి చేసుకోవచ్చు. మెంతి కూర వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా సో ఏ కూరలైనా కొంచెం మెంతి కూర వేస్తే చాలా టేస్ట్. కూర ఆరోగ్యానికి మంచిది కాబట్టి అన్నిట్లో కొంచెం వేసేయాలి. ఓకే, మరి సర్వింగ్ బౌల్ తెచ్చేనా? ఒక్క 1 మినిట్, ఇంకో 1 మినిట్. సో ఇంకొక నిమిషం ఉడకాలంటున్నారు విజయ్ గారు. ఈలోపు నేను సర్వింగ్ బౌల్ సెట్ చేసుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. ఘాటుగా ఉంది, అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారం, అన్ని మసాలాలు వేసారు కదా. నాకైతే రోటీకి బాగుంటుంది అనిపిస్తుంది. జనరల్గా వంకాయతో రోటీ కాంబినేషన్ కర్రీస్ తక్కువ ఉంటాయి, ఇది బాగుంటుందేమో. బాగుంటుంది, తీసుకుందామా? కొంచెం కొత్తిమీర ఏమంటారా? ఇక్కడ కొత్తిమీర పెట్టారు మీరు లాస్ట్ లో. కొత్తిమీర. వంకాయ చిక్కుడు గింజల ముద్ద కూర రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. వంకాయ చిక్కుడు గింజల ముద్ద కూరకి కావలసిన పదార్థాలు: వంకాయలు 3, చిక్కుడు గింజలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 4, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. వంకాయ చిక్కుడు గింజల ముద్ద కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి బాగా కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన చిక్కుడు గింజలు, ధనియాల పొడి, జీరా పొడి, కారం వేసి బాగా కలిపి వంకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ చిక్కుడుకాయ ముద్ద కూర రెడీ. వంకాయ చిక్కుడు గింజల ముద్ద కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో మేడం సూపర్ గా చేశారు, గుమగుమలు బాగున్నాయి. టేస్ట్ చెప్పేద్దామా? నాకు ఈ గింజలు భలే టేస్టీగా అనిపించాయి.
మీరు ఎలా చేశారు అన్నది పక్కన పెడితే ప్రేమగా మీ చేత్తో పెట్టారు చూడండి, అబ్బా టేస్ట్ పెరిగిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ సూపర్ గా చేశారు. ఆ గింజలు భలే అంటే మసాలాలో బాగా కుక్ అయ్యాయి కదా, అవి బైట్ చేస్తూ ఉంటే జ్యూసీగా మసాలా టేస్ట్లన్నీ తెలుస్తూ బాగున్నాయి. నేను అన్నట్టు రోటీకి బాగుంటుంది, రైస్కి మరీ బాగుంటుంది. అంటే మన సౌత్ అంతా ఎక్కువగా రైస్ ఈటర్స్ కదా తెలుగు వాళ్ళందరూ, వాళ్ళు రైస్తో ఎక్కువ కాంబినేషన్స్ వెతుకుతూ ఉంటారు. ఇది చాలా బాగుంది. ఇంకా బాక్స్కి తీసుకెళ్లే వాళ్ళైతే రైస్ నీళ్ళలో మిక్స్ చేసి ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు హాఫ్ మంది చపాతీలోకి డైవర్ట్ అయ్యారు. అవును కరెక్ట్. అంటే ఈ వెయిట్ తగ్గాలి అని వైట్ రైస్ హెల్త్ కి మంచిది. కానీ కొర్రలతోని మనం బ్రౌన్ రైస్ ఈ వీటితో చక్కగా తీసుకోవచ్చు కాంబినేషన్ లో. మిల్లెట్స్ తో ఇప్పుడు బాగా తీసుకోవచ్చు. మీరు తింటూ ఉంటారు మిల్లెట్స్? నేను మిల్లెట్స్ తింటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 2 చక్కటి వంటలు పరిచయం చేశారండి. చూసారు కదా, ఈ రోజు విజయ్ గారు పరిచయం చేసిన 2 కాకినాడ వంటలు అద్భుతంగా ఉన్నాయి. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్ లో కాకినాడ కమ్మని వంటలు 2 చక్కగా తయారు చేశారు విజయ్ గారు. 2 చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ఈ 2 వంటల్ని ట్రై చేయండి. ఇవి టేస్టే కాదండి, చాలా అంటే న్యూట్రియం వాల్యూస్ ఉన్న హెల్త్కి సంబంధించిన మంచి వంటలు. సో ఎప్పుడు ఇలాంటి వంటలే మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి రేపు కూడా మళ్ళీ కాకినాడ వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై.